నా లైఫ్‌కి దేవుడు సెట్ చేసిన ప్లాన్ ఏంటో నాకెలా తెలుస్తుంది? అసలు తెలుస్తుందా తెలీదా? కాస్త వివరిస్తారా? మంచి ప్రశ్న. ఇది చాలా మంది యవ్వనస్తులకు ఉండే ప్రశ్న. చదువుల్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అనేటటువంటి సందిగ్ధం కొంతమందికి ఉంటుంది. చదువు అయిపోయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలా, ఎంఎస్ చేయాలా, ఏ కంట్రీకి వెళ్ళాలి, అలాగే ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే విషయంలో కూడా సందిగ్ధ పడుతూ ఉంటారు. అలాగే పెద్దవారు కూడా ఈ ఇల్లు కొనాలా వద్దా, లేకపోతే ఈ బిజినెస్ చెయ్యాలా వద్దా అనేటటువంటి విషయాల్లో ఇది దేవుని చిత్తమా కాదా అని చాలా సార్లు సతమత పడుతూ ఉంటారు. అయితే మనం ప్రతిరోజు అనేకమైనటువంటి నిర్ణయాలు మనం చేసుకోవాల్సి వస్తుంది మన జీవితానికి. అయితే ప్రతిదీ కూడా దేవుడు తన వాక్యంలో రాయించి పెట్టలేదు. దేవుడు మనకి ఏం చేశాడంటే ఫ్రీడమ్ ని ఇచ్చారు. స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని దేవుడు మానవులందరికీ కూడా అనుగ్రహించారు. అయితే ఆ స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని ఉపయోగించి దేవునికి అనుకూలమైనది, దేవునికి చిత్తానుసారమైనది, దేవునికి ఇష్టమైన నిర్ణయాలు మనం చేసుకుంటున్నామా, చేసుకోవట్లేదా, అవి ఎలా చేసుకోవాలి అనేది గనుక మనం ఆలోచిస్తే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని రాయబడి ఉంది. మనం దేవుని యొక్క మనస్సును తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మన మనస్సు నూతన పరచబడాలంట. అంటే దేవుని వాక్యంతో మనం మనస్సు నిండిపోయి ఉన్నప్పుడు, అంటే మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యంతో మనల్ని మనం నింపుకుంటే దేవునికి ఇష్టమైన నిర్ణయాలని మనం చేసుకోగలం. దేవునికి మహిమ తెచ్చే నిర్ణయాలని మనం చేసుకోగలం. అప్పుడు జాబ్ విషయంలో కానీ, లేకపోతే వివాహ విషయంలో కానీ మనం సరైన నిర్ణయాలని మనం చేసుకోగలం. ఉదాహరణ చెప్తాను చూడండి. మీరు ఒక జాబ్ చేయాలనుకుంటూ ఉన్నారు. అయితే ఆ జాబ్ రావటం చాలా కష్టం. కానీ ఆ జాబును తెచ్చుకోవడానికి మీరు షార్ట్ కట్లు వెతుక్కుంటూ ఉన్నారు, లంచం ఇస్తూ ఉన్నారు, లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్సెస్ ని పెడుతూ ఉన్నారు. ఇలా చేసి జాబ్ సంపాదించుకోవడం దేవుని చిత్తమా అంటే కాదు. దేవుడు అటువంటి దానిని ఒప్పుకోడు. ఎందుకంటే అక్కడ మనం మోసం చేస్తూ ఉన్నాం, అక్కడ మనం అబద్ధం ఆడుతూ ఉన్నాం. అది దేవునికి వాక్యానుసారమా అంటే కాదు. కాబట్టి దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి అని అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి ముందు. అలాగే మన మనస్సు నూతన పరచబడాలి. అప్పుడు మాత్రమే దేవునికి ఇష్టం వచ్చిన నిర్ణయాలని చేసుకోగలము. అంతేగాని దేవుడు నాకు ఒక కలనివ్వాలో, లేకపోతే ఎవరో నాకు గురించి ప్రవచించాలో అని ఎదురు చూడకూడదు. అలా దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడా అంటే బయలుపరుస్తాడు, కానీ అందరికీ అలా చేస్తాడు అనేటటువంటిది లేదు. కాబట్టి దేవుడు మనందరికీ కూడా తాను చిత్తాన్ని ఏదో తెలియజేశాడు. ఎలా? దేవుని వాక్యం ద్వారా. కాబట్టి ఆ వాక్యానుసారమైన నిర్ణయాలని మనం చేసుకుందాం. దేవునికి మహిమ తెచ్చే నిర్ణయాలను చేసుకుందాం. అలా మీరు చేస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక.